समारंभां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहितसतराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। श्रीमते रामानुजाय नमः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనం ఆచార్య వైభవంలో రామానుజ చరిత్రను తెలుసుకుంటున్నాము. ముందు నాదమునులు, శ్రీరామ మిశ్రులు, యామనాచార్యులు వీళ్ళందరి గురించి తెలుసుకుంటున్నాము. గురు పరంపర, ఆచార్య పరంపరలో ఇప్పుడు రామానుజుల చరిత్ర. ఇది ఎందుకంటే చాలా పెద్దది రామానుజుల చరిత్ర కాబట్టి మనము దీంట్లో ఎంతోమంది ఆచార్యులు మిళితమై ఉన్నారన్నమాట. అందులో ముఖ్యమైన వారు రామానుజుల యొక్క శిష్యులు కూరేషులు. అంటే వయసులో వీరు రామానుజుల కన్నా పెద్దవారైనప్పటికీ వీరికి శిష్యులుగా ఉన్నారన్నమాట. అయితే వీరు చాలా ముఖ్య పాత్ర వహించిండ్రు. రామానుజులను కాపాడడంలో తన కళ్ళను వీకేసుకున్నారు. తన ఆచార్యులను కాపాడడం కోసం ఆచార్యుల బదులుగా రాజు దగ్గరికి వెళ్ళి ఆ విధంగా జరిగిన తర్వాత రామానుజాచార్యులు మళ్ళీ శ్రీరంగానికి వచ్చి తన శిష్యుడికి కళ్ళను తెప్పించారు. అంటే అది గురువు యొక్క వాత్సల్యం ఎట్లా ఉంటుందో తెలిపింది. మరి అదేవిధంగా కూరేషులు, కూరత్తాళ్ళ వాళ్ళు మనకు ఏ విధంగా రామానుజులను కాపాడారు, ఆచార్యనిష్ట ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనము దర్శించుకున్నాం. అయితే మరి ఒకరోజు ఇలా చక్కగా ఆనందంగా భగవద్ కైంకర్యంలో తరిస్తూ ఉన్నారట. కూరేషులు చాలా ముఖ్యమైన వారు. ఎందుకు అంటే రామానుజులకు ఎప్పుడు వెంట ఉండి వారు చేసే ప్రతి ఒక్క దాంట్లో కూడా వీరి సహకారం ఉన్నది. కాబట్టి వీరి గురించి కూడా మనము దీంట్లోనే రామానుజ చరిత్రలోనే మనం తెలుసుకుంటున్నామంటే రెండు కలిసే వస్తాయి. రామానుజులు ఏది చేసినా దానికి వెనకాల సహాయకారిగా, అంటే రామాయణంలో రాముడికి హనుమంతుడు ఏ విధంగా సహకరిస్తాడు, హనుమంతుడు లేనిది ఏది లేదు అక్కడ. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూరేషులు ఆ విధంగా రామానుజులతో నడిచారన్నమాట. అటువంటి వారు తన కళ్ళు ప్రసాదించిన వరదరాజస్వామికి ఆచార్యులకు దండం పెట్టుకుంటూ చక్కగా తన భగవత్ కైంకర్యము, ఆచార్య కైంకర్యము చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారట. అయితే ఇట్లా ఉండగా ఒకరోజు ఏమైంది అంటే భగవత్ సంకల్పం చేత కూరేషులు ఒంటరిగా రంగనాథుని దర్శించడానికి వెళ్ళిండ్రు. అన్నీ ఏవైనా మనం చేసినవి కాదండి. మనం ఏది చేసినా అది భగవత్ సంకల్పం వల్లనే మనం ప్రేరేపితులమై ఆ పనులు చేస్తాము అని నిదర్శనం ఇక్కడ. అయితే స్వామికి ఆయన వెళ్ళగానే అనుతాపం కలిగిందట. ఆహా, ఏమి తని ఆచార్య పారతంత్రం అంటే స్వతంత్రం కాదు, ఆచార్యులకు లోబడి ఆచార్యుల ఆజ్ఞను పాటిస్తూ ఉండేవాడు. తను సొంతగా ఏది చెయ్యడు. అట్లా పారతంత్రం కలిగిండు. మరి యతిరాజులు నా ప్రాణం కాగా ఇతడేమో వారి ముఖ్య శిష్యుడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యతిరాజులకు ముఖ్య శిష్యుడు. మరి యతిరాజులు అంటే రంగనాథుడికి ప్రాణం. పాపం ఆ మేల్కోటలో ఉన్నారు వెళ్ళిపోయి అంటే విలవిల్లాడిపోయిందట రంగనాథ స్వామి. ఎప్పుడు నేను చూస్తాను యతిరాజులను అని అంత ప్రీతి. మరి అటువంటి యతిరాజుల ప్రాణాలు కాపాడినవాడు ఈ కూరేషులు కదా అని చాలా ప్రీతి కలిగిందట, సంతోషమైందట, ఆనందపడి ఏదైనా వరం ఇస్తాను అని చెప్పి ఏమడిగిండ్రట అంటే నీకేం కావాలి అని అడిగిండ్రట రంగనాథ స్వామి. అప్పుడు స్వామి నాయందు ప్రసన్నుడవై మోక్షం ఇయ్యు నాకు, అంతకన్నా ఇంకేం కోరుకుంటాను ఇప్పుడు నేను అన్నారట. అంటే ఇక్కడనే ఉండరాదా, నువ్వెందుకు పోతావు అని అన్నారట రంగనాథుడు. అంటే శ్రీహరి మిగుల శాంతుడనైతిని, నేను శ్రాంతుడను అంటే అలిసిపోయాను,
శ్రాంతి అంటే అలసట, విశ్రాంతి అంటే మనం సేదతీరడం అన్నమాట. అక్కడ నీ లీలా విభూతిలో చాలా కాలం ఉన్నాను, ఈ లీలా విభూతిలో ఇక పరమపదానికి నన్ను పిలుచుకోవయ్యా, నాకు విశ్రాంతి కావాలి, చాలా అలసిపోయాను, ఇదే నాకు కావాల్సింది ఇప్పుడు అని కోరుకున్నారట. అప్పుడు శ్రీరంగనాథుడు సరే అని సమ్మతించి మరి సరే అన్నారట, ఒప్పుకున్నారు కదా. ఈ విషయము యతిరాజులకు తెలిసింది. విని కూరేషులను వదిలి ఎలా ఉంటాను నేను అని చాలా బాధపడ్డారట. కూరేషులతో మీరు పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళారా, వారిని ఏమడిగారు, నాతో కలిసియే కానీ ఒంటరిగా మీరు ఎట్లా పోతారు, నాతోనే కలిసి ఉండాలి కదా, మీరు ఒంటరిగా పరమపదం ఎలా వెళ్తారు అని అడుగుతూ ఉంటే కూరేషులు ఏమీ చెప్పట్లేదట. మరి అటువంటిది పరమపదం కావాలని ఎందుకు అడిగారు మీరు అంటే అప్పుడు ఏమంటున్నారంటే, భగవత్ సంకల్పము, తమ కరుణ సంబంధం చేత వైకుంఠానికి ఏగే భాగ్యం కలుగుతుంది నాకు, పొరపాటు అయితే మన్నించండి, నేను వైకుంఠానికి వెళ్ళాలని కోరుకోవడం తప్పైతే అంటున్నారట. అంటే అప్పుడు కూరత్తాళ్వాన్ అనగానే భాష్యకారులు ఏమంటున్నారంటే, పోవలదనిన స్వామి ఆజ్ఞకు భంగము. నేను పోవద్దు ఇప్పుడు అన్నాను అనుకో, రంగనాథుడు సమ్మతించినాక నేను వద్దు అంటే అది భంగము, దోషం అవుతుంది, మరి స్వామి ఆజ్ఞకు అని కూరేషుల మనోరథానికి ఎటువంటి ఆటంకం కలగవద్దు అని దలిచి సరే వైకుంఠానికి వెళ్ళిరండి అని చెప్పిండ్రట. అప్పుడు ఇది గొప్ప విషయం కదా చూడండి. అంటే తన శిష్యుడు తరిస్తున్నాడు, పరమపదానికి వెళ్తున్నాడు అంటే ఆటంకపరచకూడదు కదా. ఆచార్యులు పర్సనల్గా మనకు అంటే ఆచార్యుడికి శిష్యుడిని వదులుకోవడం ఇష్టం లేనంత మాత్రాన ఆయన కోరికను నెరవేరకుండా అడ్డు తగలకూడదు. అందుకని సరే అని ఒప్పుకున్నారట, తను బాధ కలిగినప్పటికీ. మరి రంగనాథుని సెలవాయే, మీరు తృప్తిగా చెప్పిస్తే నేను సుఖంగా వెళ్ళిపోతాను అని కూరేషులు నమస్కరించినట యతిరాజులకు. నేను చక్కగా ఉండగా నువ్వు సంతోషంగా వెళ్తూ ఉన్నావు, స్వామి అనుజ్ఞ ఇచ్చిండు, నువ్వు ఆనందాన్ని పొందు, నేను ఇక్కడ మంచిగా ఉన్నాను అనే సంతోషంతో నువ్వు వెళ్తున్నావు, అక్కడ కూడా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు అని, నువ్వు వెళ్ళినాక మాకు దుఃఖం కలుగుతూ ఉండవచ్చు కానీ నువ్వు అక్కడ సుఖంగా ఉండు అని చెప్పిండ్రట. అట్లా అప్పుడు ఏమంటున్నారంటే, అట్లా కాదు, మీరు సుఖంగా పోయి పరమపదమున నుండు మరి అనవలే, అప్పుడే నేను పోగలుగుతా. కొంతమంది అంటారు కదా అండి, సరే నువ్వు పోయి అక్కడ మంచిగా ఉండు పో అంటారు. అట్లా కాదు, సంతోషంతోనే చెప్పాలి నువ్వు పో అని అంటారు. అట్లా కూరేషులు కూడా యతిరాజుడు నేను దుఃఖపడితే ఏముందిలే నువ్వు వెళ్ళు అంటే అట్లా కాదు, మీరు సంతోషంగా ఈ పరమపదంన సుఖించు అని చెప్పండి, ఆనందంగా ఉండుమని, అప్పుడే నేను సంతోషంగా వెళ్ళగలుగుతాను అని కోరుకుంటున్నారు. అదండి ఆచార్యులు శిష్యుల యొక్క సంబంధం అనేది అంత గొప్పది, ఆత్మీయమైనది. తల్లిదండ్రుల కన్నా గురు శిష్య సంబంధము చాలా మిన్నైనది అన్నమాట. అయితే మరి మీరు సుఖంగా పోయి పరమపదమని అనుభవించండి అని అప్పుడు యతిరాజులు కూడా ఆజ్ఞ ఇచ్చిండ్రట. అట్లా కూరత్తాళ్వాను ఎంబెర్మన్నార్ల సెలవును తీసుకున్నారు. అప్పటి నుండి రామాంజుల ప్రవచనం కానీ కూరత్తాళ్వాళ్ళ మాటలనే కానీ చెప్పసాగిండ్రట. ఎప్పుడు కూడా ప్రవచనం మానేసి కూరత్తాళ్వాన్ గురించే తలుచుకుంటూ మాట్లాడుతూ ఆయన గురించే చెప్తూ ఉన్నారు. మనం తలుచుకుంటూ ఉంటాం కదా కొంతమంది గురించి, ఎవరికైనా అస్వస్థత అయింది ఏదో అయింది అన్నప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులన్నిటినీ మనము చెప్తూ ఉంటాము. మిగతా శిష్యులందరికీ కూడా కూరత్తాళ్వాన్ గురించిన మాటలే చెప్తూ ఉన్నారట వారు.
అప్పటి నుండి వేరే ప్రవచనాలన్నీ మానేసిండ్రట. అట్లా స్వామి సెలవిచ్చాడు. ఒక ఇటువంటి శిష్యుడు నాకు లభిస్తాడా? మరి ఇంత గొప్ప శిష్యుడు, ఇంత భాగ్యవంతుడు, స్వయంగా రంగనాథ స్వామి పరమపదానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. ఇటువంటి శిష్యుడు నాకు ఎలా లభిస్తాడు అని ఆయన గురించి చెప్తూ ఏమంటుండట, ఇంటికి వెళ్ళిండ్రట. ఈ విషయము ఇంకా మరి కూరేషులు ఆయన గుణగణాలను అందరికీ చెప్తూ ఆనందిస్తూ ఉన్నారట రామాంజులు. అట్లా తర్వాత ఈ కూరత్తాళ్వానేమో ఇంటికి వెళ్ళిండ్రట. వెళ్ళి తనకిద్దరు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళతోనే ఏం చెప్తున్నారంటే, ఆ పుత్రులు ఇద్దరిని పిలిచి, బిడ్డలారా, మీ తల్లి పరమ పతివ్రత, నా కొరకై తాను చివరగా దాచిన సువర్ణ పాత్రను కూడా ఇచ్ఛాపూర్తిగా వదిలింది. అటువంటి సాధ్వి నాకై స్వామిని ప్రసాదం అడిగింది. మరి అడిగితే ఆ ప్రసాదం వల్లనే మీరిద్దరు జన్మించారు. మీ తల్లి మాటలు వేదవాక్యాలుగా పాటించండి. ఉచితములు విహితములు అయిన క్రియలను మాత్రమే చేయండి. బిడ్డలారా, వైష్ణవుడను అర్థము సరిగా వర్తించుటకు ఉడయవరుల చరణ సంబంధాన్ని వదులుకోకండి. వారు చెప్పినట్టుగా వింటూ ఉండండి. మరి వైష్ణవుల ఏడ త్రికరణముల అపచారం చేయకూడదు. అంటే త్రికరణములు అంటే మాటతోని కానీ చేతతోని కానీ మనసులో కూడా తలచకూడదు, అపచారం చేయకూడదు అని ఈ విధంగా చక్కగా కర్మ జ్ఞాన భక్తి మార్గాల కంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అను శ్లోకం ద్వారా ప్రపత్తిని స్వామి ఏర్పరిచిండ్రు. ఈడు పడితిమి స్వామి అంటే కాపాడుమని, నువ్వే రక్షకుడవని నీ పాదాల మీద పడ్డం స్వామి అని శరణాగతి చేస్తే ఇంకా ఏముంటుంది? ఇంకా మనసున ఇంకా వేరే ఆలోచనలే పెట్టుకోవద్దు. నోట ఒకటి చెప్పడము, వేరు రీతిగా చెయ్యడము జరగద్దు. ఇక ఇలా వేరువేరుగా ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. మరి చక్కగా వైష్ణవుల ఏడ అనుకూలమై ఉండండి. తల్లి మాట వినడము పైలోక ప్రాప్తి కలుగుతుంది తల్లి మాటను పాటించిన వాళ్లకు అని ఈ విధంగా వాళ్లకు బోధించారట. వారి పుత్రులు వారి పరమపద ప్రాప్తి సమయం వచ్చేసింది అని అప్పుడు తెలుసుకున్నారంటే ఆ కాలంలో అలా తెలిసేది వాళ్ళంత భక్తి కలిగి ఎప్పుడు భగవంతుని సన్నిధానంలో భగవంతుని దగ్గర వాళ్ళ మననంలో ఉండేవాళ్ళు కాబట్టి ఆ విధంగా వాళ్ళు తెలుసుకోగలిగేవారు. అట్లా జాగరూకులైనట వాళ్ళు. కూరేషులు తమ ప్రధాన శిష్యుడైన పిళ్ళై ఆళ్వాన్ వడిలో శిరస్సును పెట్టుకొని ఆండాళమ్మ వడిలో పాదాలు ఉంచుకొని అక్కడ పడుకుని ఉన్నారట. అంటే అవసాన దశ వచ్చింది అని తెలిసినప్పుడు ఎవరు కూడా మంచాల మీద కానీ బల్లల మీద కానీ పడుకోకూడదు, కింద పడుకోవాలి. కాబట్టి కింద వాళ్ళ శిష్యుడి వడిలో తలను భార్య తలలో వడిలో కాళ్ళు పెట్టుకొని పడుకున్నారట. అనాయాసంగా మరణము లభించాలి అని ప్రాకృత విషయాల మీద మనసు చొరనీయక భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆచార్య పాదముల యందు మనసు నిశ్చలంగా నిలుపుకొని అట్లా భక్తి కలిగి ఉంటే చాలు అని వాయుపురాణం చెప్తుంది మనకు. అలా ఉండాలి అని. అట్లే ఆ పురాణంలో ఏ విధంగా చెప్పిండ్రో అట్లనే కూరత్తాళ్వాన్ ఏ విషయాన్ని ఆలోచించక భగవచ్చరణాలను యతిరాజ పాదాలనే స్మరిస్తూ మనసున నిలిపి పుత్రుల సమక్షంలో శరీరాన్ని విడిచి పరమపదానికి చేరిండ్రట. అయితే ఈ విధంగా వారు సంస్కారములు చేయించేవారు శ్రీ భాష్యకారులు.
యతిరాజులు ఆచార్యులు దగ్గర ఉండి వాళ్ళు భట్టర్ల చేత యథావిధిగా సకల సంస్కారాలు చేయించారట. అంతా భట్టరు శ్రీరంగనాథుని సన్నిధికి పోయి, స్వామి నాయన కన్న తండ్రి భట్టరు వాడిని దత్తత తీసుకున్నా కదా, నేను రంగనాథుడు నా పుత్రుడు అని చెప్పాడు కదా. అప్పుడు నాయన కన్న తండ్రి పోయేనని చింతించకు, నిన్ను స్వీకరించిన తండ్రిగా నేను ఉన్నాను, నేను పోవాడను గాను అని ఓదార్చిండట. అట్లనే రామాంజులు పుట్టిన శరీరం నశిస్తుంది నాయన, కర్మానుబంధమైన ఈ ఆత్మ తిరిగి శరీరధారణ చేయును అని భగవద్గీతలో చెప్పిండ్రు కదా. మీ తండ్రి పార్థివ శరీరము నశించినా కూడా వారికి శాశ్వత వైకుంఠ ప్రాప్తి జన్మరాహిత్యము కలిగింది. భగవద్ అనుగ్రహ పాత్రుడైన మీ తండ్రి గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు అని పరాశర భట్టర్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి ఎంబెరుమాన్ను పిలిచి, గోవిందా నీ చేతిని చాచుము, పరాశర భట్టరు చేయి పట్టుకో అని నా పిమ్మట విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నిలుపుటకు తగినవాడు ఇతనే అని ఇతన్ని తీర్చిదిద్దు, అది నీ బాధ్యత, నీకు ఇతన్ని అప్పగిస్తున్నాను అని అప్పుడే పరాశర భట్టర్ వారిని ఆచార్యులుగా, అంటే కాబోయే ఆచార్యులుగా ప్రకటించారు యతిరాజులు రామానుజాచార్యులు. అంటే రామానుజాచార్యుల పరంపరలో ఇప్పుడు యామనాచార్యుల తర్వాత రామానుజాచార్యులు వచ్చిండ్రు. ఆ విధంగా రామానుజాచార్యుల తర్వాత ఆ పీఠానికి అధిపతిగా గోవింద భట్టర్ను, పరాశర భట్టర్ను తయారు చేయమని నిర్ణయించారట. ఆ రంగనాథుడిని కి అప్పగించిండట. ఇట్లా ఉడేవర్ల చరిత్ర, కూరేషుల గాథ అనేది విడదీయరానిది. కూరేషుల చరిత్ర ఆయన ఎప్పుడైతే వైష్ణవ మతంలోనికి వచ్చిండ్రో అప్పటి నుండి కూడా రామాంజులతోనే ఉండి ప్రతి దాంట్లో కూడా వీళ్ళిద్దరిని విడదీయలేము, మనము విడివిడిగా చదవలేము చరిత్రలు. అటువంటి ముఖ్యమైన కూరేష్ల గాథనండి ఇదట. సంపత్కరము, దినదినము ఐశ్వర్యం వృద్ధి చేస్తుందట, ముక్తిప్రదము, పుత్ర పౌత్ర లాభము, సకల పాపక్షయము కలుగుతుంది, పునర్జన్మ భయాన్ని తొలగిస్తుందట. దీన్ని ఎవరైతే ఈ కథను రోజు రోజు చదువుతారో వింటారో వాళ్లకు ఇవన్నీ ఫలశ్రుతిగా ఇచ్చారు మన రంగనాథ స్వాములు. ఇటువంటి గొప్ప గురు శిష్యుల కథను వినడం వల్ల మనము వారి యొక్క అనుగ్రహంతో పాటు భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది మనకు అని ఈ గాథ చెప్పడానికి వినువారికి అందరికీ కూడా సకల సుఖాలు ఇహలోకంలో కలిగి జన్మ రాహిత్యాన్ని పొందుతారు అని మనకు సెలవిచ్చారు. ఉడేవరులు శ్రీరంగనాథుని కృప వలన సమృద్ధి కలుగుతుంది అని మన పెద్దలు, అంటే మన పూర్వాచార్యులు ఆచార్యులు అందరూ కూడా తెలియజేసిండ్రు. కాబట్టి అందరూ చక్కగా దీన్ని మొత్తం అశాంతం వినండి, ఆ ఫలితాలన్నీ పొందండి. మీకు సమయం ఉన్నప్పుడల్లా వినండి, సమయం ఉన్నప్పుడల్లా చదవండి. వీలైతే ఇలాంటి ఆచార్యుల గురించి చదవడము మన అదృష్టం అని భావిస్తూ ఆచార్యుల ఆ భగవంతుని కృప అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.